Uh, all of you, good morning, students. Today I have discussed what is the Hadoop architecture. Okay, now this is the one of the important topic in a DAR, data analytics through in a second unit. Okay, manaki this is the one of the important topic. Okay, in this topic, okay, ఇక్కడ మనకి what is the definition of the Hadoop? Okay, first of all వచ్చేసరికి మనకి what is the స్టాండర్డ్ ఫామ్. ఓకే, మనకి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్. ఓకే, హెచ్డిఎఫ్ఎస్ స్టాండర్డ్ ఫామ్ వచ్చేసరికి మనకి హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఓకేనా, దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి వాట్ ఈస్ ద హడూప్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి హడూప్ ఫైల్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ యూజింగ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ డిజైన్. ఇట్ హ్యాస్ రన్ ఆన్ ది కమ్యూనిటీ హార్డ్వేర్. ఓకే, అన్లైక్ ద అదర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, హెచ్డిఎఫ్ఎస్ ఈజ్ హైలీ funded and designed to the using low cost hardware. Okay, now that is the one of the important point of the HDFS. Okay, and next one వచ్చేసరికి మనకి HDFS holds a very large amount of the data and provides easier access. Okay, now ఇది వచ్చేసరికి మనకి HDFS holds very large amount of the data and provides easier access అనమాట. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద హెచ్డిఎఫ్ఎస్. ఓకే, అట్లానే ఇంకోటి వచ్చేసరికి మనకి టు స్టోర్ సచ్ ఏ హచ్ డేటా ద ఫైల్స్ ఆర్ స్టోర్డ్ అక్రాస్ మల్టిపుల్ మిషన్స్. ఓకే, దీస్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ రిడెండెంట్ ఫ్యాషన్ టు reduces the system from the possible data losses in case of the failures. Okay, HDFS also makes the applications available to parallel processing. Okay, now these are the some important points on the HDFS ఆర్కిటెక్చర్. ఓకే, అట్లా మనకు వచ్చేసరికి వాట్ ఆర్ ద ఫీచర్స్. ఓకే, వాట్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేది అవైలబుల్స్లో ఉంటాయండి. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి వాట్ ఆర్ ద సమ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్ అనమాట. అట్లా మనకి వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్. ఇక్కడ మనకి హెచ్డిఎఫ్ఎస్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫీచర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి హడూప్ ప్రొవైడ్స్ ఏ కామన్ కమాండ్ ఇంటర్ఫేస్ టు ద ఇంటరాక్ట్ విత్ ద హెచ్డిఎఫ్ఎస్, దట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ద బిల్ట్ ఇన్ సర్వర్స్ ఆన్ నేమ్ నోడ్ అండ్ డేటా నోడ్. ఓకేనా, హెల్ప్ యూజర్స్ టు ఈజీలీ చెక్ ద స్టేటస్ ఆఫ్ ది క్లస్టర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రీమింగ్ ద యాక్సెస్ టు ఫైల్ సిస్టమ్ డేటా. ఓకేనా, అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్ఎస్ ప్రొవైడ్ ద ఫైల్ పర్ఫార్మెన్స్ అండ్ ఆథెంటికేషన్. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసరికి ఆల్రెడీ చూసాం కదా. ఓకే, ఏమేమి చూసాం మనకి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్. ఓకే, all of you clear? This is the మనకి diagram representation of the HDFS architecture. Okay, in this HDFS architecture mainly 3 nodes are available. ఓకే, మనకి కంపల్సరీగా మనకి అంటే ఈ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్లో మనకి మెయిన్గా వచ్చేసరికి 3 నోడ్స్ అవైలబిలిటీలో ఉంటాయండి. ఓకేనా, వాట్ ఆర్ ద 3 నోడ్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి నేమ్ నోడ్. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఏ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డేటా నోడ్. ఓకేనా, దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ నోడ్ ఇన్ ఏ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సెకండరీ నేమ్ నోడ్. ఓకేనా, దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది నేమ్ నోడ్స్ ఆర్ అవైలబుల్స్ ఇన్ ఏ HDFS architecture. Okay, this is the HDFS architecture diagram representation. Okay, in this diagram representation, okay, first point, one of the important point వచ్చేసరికి మనకి data replication. Okay, now what is the data replication? Okay, data replication in sense of ఇప్పుడు same data. Okay, same data is saved in multiple places. ఓకే, నా దట్ ఈస్ ద మనకి డేటా రిప్లికేషన్. ఓకే, మనకి అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి వాట్ ఈస్ ద in this process. Okay, data will be stored in a different platforms or different places. Okay, that is the one of the important point of the HDFS architecture. Okay, in this architecture, what is the replication? For suppose ప్రీవియస్గా మీకు ఒకసారి చూసినట్లయితే మనకి ర్యాక్ అవేర్నెస్ టోపాలజీ అనేది మనకి హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్లో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఓకే, అండ్
the diagram in representation. Okay, for suppose మనకి data, for example rack 1, rack 2, rack 3. okay, 3 racks are available. okay, ఇప్పుడు for suppose మనకి rack 1లో వచ్చేసరికి డేటా సెట్ ఏ, డేటా సెట్ బి స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ర్యాక్ 2లో వచ్చేసరికి మనకి డేటా సెట్ సి, డేటా సెట్ డి స్టోర్ అయి ఉంటాయి. సేమ్ మనకి అగైన్ వచ్చేసరికి ర్యాక్ 3లో వచ్చేసరికి డేటా సెట్ ఏ, డేటా సెట్ సి ఓకేనా స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్ కేస్ ఏదైనా ఒక ఫర్ సపోజ్ మనకి ర్యాక్ 1 కనుక ఫెయిల్యూర్ అయింది అనుకోండి. ఓకే, ర్యాక్ 1 కనుక ఫెయిల్యూర్ అయినప్పుడు ఫర్ సపోజ్ మనకి ర్యాక్ 1లో ఏ డేటా సెట్ స్టోర్ అయ్యి ఉంటాయి, మనకి డేటా సెట్ ఏ ఒకటి స్టోర్ అయింది, డేటా సెట్ బి ఒకటి స్టోర్ అయింది. అది ఆ డేటా అనేది మనకి ఎక్కడ స్టోర్ అయింది, ర్యాక్ 1లో స్టోర్ అయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఆ పర్టికులర్ నోడ్ అని ఆ ర్యాక్ అనేది మనకి డౌన్ ప్రాసెస్లో అయింది అనుకోండి. మనకి ఏం జరుగుతుంది ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మనకి ఇన్ దిస్ ప్రాసెస్ ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఆ ర్యాక్ కనుక క్లోజ్ అయిపోయిందంటే ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనకి సేమ్ ఓకే అంటే ఇంకొక ర్యాక్లో నుంచి మనకి డేటా అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫర్ సపోజ్ సేమ్ డేటానే కదా 3 ర్యాక్స్ ఉండేయండి. 3 ర్యాక్స్లో వచ్చేసరికి మనకి ర్యాక్ 1, ర్యాక్ 2, ర్యాక్ 3. ఓకే, ఇట్లా మనకి 3 డిఫరెంట్ ర్యాక్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 డిఫరెంట్ ర్యాక్స్లో వచ్చేసరికి ఇంకోటి వచ్చేసరికి మనకి ర్యాక్ 1లో ఏ డేటా సెట్స్ ఉన్నాయి, డేటా సెట్ ఏ, డేటా సెట్ బి ఉంది. ఓకే, ర్యాక్ 2లో వచ్చేసరికి ఏముండే డేటా సెట్ సి, డేటా సెట్ డి. ఓకే, ర్యాక్ 3లో వచ్చేసరికి ఏముండే డేటా సెట్ ఏ, డేటా సెట్ సి. ఓకే, ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ. ఓకేనా, దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటా సెట్స్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేం చెప్తున్నాను ర్యాక్ 1. ఓకే, ర్యాక్ 1 అనేది కనుక ఫెయిల్యూర్ అయితే ఓకే ఇన్ కేస్ ఓకే అంటే ఫెయిల్యూర్ మనకి ఇక్కడ ఏమేమి డేటా సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, డేటా సెట్ ఏ ఉంది, డేటా సెట్ బి ఉంది. ఓకే, కాబట్టి ఈ ర్యాక్ 1 కనుక ఏదన్నా మనకి కనుక క్లోజ్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది, మనకి ఆల్రెడీ ఉంటుంది కదా ఇక్కడ ర్యాక్ 1లో ఏమేమి డేటా సెట్స్ ఉన్నాయి, ర్యాక్ ఏ ఒకటి ఉంది, బి ఒకటి ఉంది. కాబట్టి అక్కడ మనకి మళ్ళీ సేమ్ ఉంటాయి కదా, సేమ్ డేటాని మల్టిపుల్ డేటా సెట్స్ అనేవి మనకి స్టోర్ అవుతూ ఉంటాయి అనమాట. అప్పుడు మనకి అక్కడ నుంచి మన డేటా అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ర్యాక్ 3లో వచ్చేసరికి డేటా సెట్ బి కూడా మనకి స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఏముంది ర్యాక్ 1లో ఏ, బి ఉంది కదా, మనకి ర్యాక్ 3లో ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. ఓకేనా, 3 డేటా సెట్స్ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకి ఇక్కడ ర్యాక్ 1 కనుక ఫెయిల్యూర్ అయితే అక్కడ ఏమి డేటా సెట్స్ ఉంటాయి, ఏ ఉంటుంది, బి ఉంటుంది. కాబట్టి మనం ర్యాక్ 3 నుంచి మనకు ఆ డేటా పర్టికులర్ డేటా అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది ర్యాక్ అవేర్నెస్ టోపాలజీ. ఓకేనా, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ వచ్చేసరికి మనకి నేమ్ నోడ్, డేటా నోడ్ అండ్ secondary name node అనమాట. ఓకేనా, దీస్ 3 nodes ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద HDFS ఆర్కిటెక్చర్. ఓకే, దిస్ ఈజ్ ద మనకి డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది HDFS ఆర్కిటెక్చర్. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది HDFS ఆర్కిటెక్చర్. ఓకే, అట్లా మనకు వచ్చేసరికి దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది నేమ్ నోడ్ అండ్ డేటా నోడ్ అండ్ సెకండరీ నేమ్ నోడ్. ఓకే, అంటే మనకి బ్లాక్స్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి వాట్ ఈస్ ద సమ్ డెఫినేషన్ ఆఫ్ ది నేమ్ నోడ్. ఓకే, ద నేమ్ నోడ్ ఈస్ ద కమ్యూనిటీ హార్డ్వేర్ దట్ contains the GNU and Linux operating system and the name node software. Okay, it is a software that can be run on the community hardware. The system having the name node acts as the master server and it does not the following task. Okay, this is the some important points on the name node. Okay, now in this name node, okay, now what are the perform the task. Okay, now what are the task and what are the operations of the నేమ్ నోడ్. ఓకే, మనకి ఈ నేమ్ నోడ్కి సంబంధించి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాస్క్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆపరేషన్స్. ఓకేనా, ఈ నేమ్ నోడ్కి సంబంధించి మనకి ఈ నేమ్ నోడ్ అనేది ఏం చేస్తుందంటే మేనేజెస్ ద ఫైల్ సిస్టమ్ నేమ్ స్పేస్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ద నేమ్ నోడ్. ఏం చేస్తుంది ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి మేనేజెస్ ద ఫైల్ సిస్టమ్ నేమ్ స్పేస్. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ద నేమ్ నోడ్. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి regulates the client access to files. Okay, now this is the another task. And next one వచ్చేసరికి this is the one of the important task అండి. It is also executes the file system operations such as renaming, closing and opening the files and directories. Okay, now these are the some important tasks and operations of the HDFS name node.
ఓకేనా. అట్లానే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటా నోడ్. ఓకే, మనకి డేటా నోడ్కి సంబంధించింది మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్లో మనకి డేటా నోడ్ అనేది ఇట్ ఈస్ ద డిపెండ్ ఆన్ ది నేమ్ నోడ్. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ డేటా నోడ్ వచ్చేసరికి మనకి డేటా నోడ్లో మనకి డేటా నోడ్ ఈజ్ ద ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్ అంటే డేటా నోడ్ ఈజ్ ఏ డిపెండెంట్. ఓకేనా, మనకి కంపల్సరీగా ఇక్కడ ఈ డేటా నోడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, మనకి ఇక్కడ డేటా నోడ్ అనేది కంపల్సరీగా మనకి నేమ్ నోడ్ మీద మనకి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి వాట్ ఈస్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది డేటా నోడ్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి ద డేటా నోడ్ ఈస్ ద కమ్యూనిటీ హార్డ్వేర్ హ్యావింగ్ ద GNU Linux ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ data node software. For every node community hardware system in a cluster there will be a data node. These nodes manages the data storage of their system. Okay, this is the మనకి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది డేటా నోడ్స్. ఓకే, మనకి అట్లానే ఇక్కడికి వచ్చేసరికి ఫర్ సపోజ్ మనకి నేమ్ నోడ్ లాగానే ఇక్కడ కూడా మనకి సమ్ ఆపరేషన్స్ ఆఫ్ ది డేటా నోడ్స్ కూడా మనకు ఉన్నాయండి. ఓకే, వాట్ ఆర్ ద సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఆపరేషన్స్. ఓకే, వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆఫ్ ది డేటా నోడ్. ఓకే, ఇన్ దిస్ వే ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి డేటా నోడ్స్ పర్ఫామ్ ఏ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఆన్ ది ఫైల్ సిస్టమ్స్ యాజ్ పర్ ద క్లయింట్ రిక్వెస్ట్. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాస్క్ పర్ఫామ్ ఆన్ ఏ డేటా నోడ్. ఓకేనా, ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాస్క్ అండి. ఓకే, ఏం చేస్తుంది డేటా నోడ్స్ పర్ఫామ్ ద రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఆన్ ది ఫైల్ సిస్టమ్ యాజ్ పర్ ద ఎవర్ రిక్వెస్ట్ మీ బేస్ క్లయింట్ రిక్వెస్ట్. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దే ఆల్సో పర్ఫామ్ ద ఆపరేషన్స్ సచ్ యాజ్ బ్లాక్ క్రియేషన్, డిలీషన్ అండ్ రీప్లికేషన్ అండ్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది నేమ్ నోడ్. ఓకే, ఇక్కడ చూడండి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి దే ఆల్సో పర్ఫామ్ ఆపరేషన్స్ సచ్ యాజ్ బ్లాక్ క్రియేషన్, డిలీషన్ అండ్ రీప్లికేషన్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది నేమ్ నోడ్. ఓకేనా, అందుకే కదా మనకి ఏం చెప్పాం, మనకి ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది నేమ్ నోడ్ మీద మనకి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. కాబట్టి మనకి డేటా నోడ్ అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ ది నేమ్ నోడ్. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అట్లానే మనకి ఇంకొక ఇంపార్టెంట్ టాస్క్ కూడా ఉందండి. ఎవ్రీ 3 సెకండ్. ఓకే, ఎవ్రీ 3 సెకండ్ డేటా నోడ్ విల్ బి సెండ్ ద రిపోర్ట్ ఆన్ ది నేమ్ నోడ్. ఓకే, ఎవ్రీ 3 సెకండ్ కూడా మనకి ఈ డేటా నోడ్ అనేది ఏం చేస్తుందంటే మనకి రిపోర్ట్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, ఎవరికి సెండ్ చేస్తుంది, నేమ్ నోడ్కి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది డేటా నోడ్ అండ్ వాట్ ఆర్ ద సమ్ ఆపరేషన్స్ ఆన్ ది డేటా నోడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి బ్లాక్. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్ దిస్. ఓకే, జనరలీ ద యూజర్స్ డేటా ఈజ్ స్టోర్ ద ఫైల్స్ ఆఫ్ HDFS. ద ఫైల్ ఇన్ ఏ ఫైల్ సిస్టమ్ విల్ బి డివైడెడ్ ఇంటూ ద one or more segments and or the store the individual data nodes. These will be segments of the called as a blocks. Okay, in other words the minimum amount of the data that HDFS can read or write is called a block. The default block size is the 64 megabytes. Okay, but it can be increased as per the need to change the HDFS configuration. Okay, now these are also some important points on the block. Okay, వాట్ ఆర్ ద అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి దిస్ ఈస్ ద ఓవరీ ఆఫ్ ది సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది బ్లాక్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంది, మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గోల్స్ ఆఫ్ ది HDFS. ఓకేనా, దిస్ ఈస్ ద మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గోల్స్ ఆఫ్ ది HDFS ఆర్కిటెక్చర్. ఓకేనా, వాట్ ఆర్ ద గోల్స్, మనకి మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ 3 గోల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ HDFS. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫాల్ట్ డిటెక్షన్ అండ్ రికవరీ, దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ది గోల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి హడ్జ్ డేటా సెట్స్. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి హార్డ్వేర్ ఎట్ ద డేటా. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ గోల్స్ ఆన్ ది HDFS. ఓకే, వాట్ ఈస్ ద ఫాల్ట్ డిటెక్షన్ అండ్ రికవరీ, what is that? Okay, since HDFS includes a large number of the commodity hardware, failure of the components is frequent. Okay, therefore HDFS should have mechanisms for the quick and automatic fault detection and recovery. Okay, now this is the some important points on the one of the goal. Okay, that is the manaki fault detection and recovery. And next one vachesariki manaki hudge data sets. Okay, in this process, okay, hudge data sets in this process HDFS should have 100 of the nodes per cluster to manages the applications having the hudge data sets. Okay, this is the manaki some another goals of the HDFS. And the final one, last one is the manaki hardware at the data. Okay, a request
task can be done efficiently when the computation takes place near the data. Okay, especially edge data sets are involved. It reduces the network traffic and increases the through the output. Okay, now these are the some important topics on the uh, goals of the HDFS. Okay, these are the some introduction of the HDFS architecture. Okay, ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి ఓకే దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మనకి మెయిన్గా వచ్చేసరికి హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్లో మనకి 3 nodes ఆర్ ద అవైలబుల్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద నేమ్ నోడ్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద డేటా నోడ్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద సెకండరీ నేమ్ నోడ్. ఓకే, దీస్ 3 nodes ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి నేమ్ నోడ్. ఓకే, నేమ్ నోడ్ వచ్చేసరికి మనకి ఈ వాట్ ఆర్ ద సమ్ డిఫరెంట్ ఆపరేషన్స్ అండ్ టాస్క్స్ ఆఫ్ ది నేమ్ నోడ్. ఓకే, అట్లా మనకి ఆల్రెడీ డిస్కషన్ చేసాం కదా. అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి డేటా నోడ్. ఓకే, డేటా నోడ్ యొక్క ఆపరేషన్స్, వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూసాం. అట్లా మనకి గోల్స్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్. ఓకే, నా దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్. ఓకే, దిస్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, దట్ ఈస్ ద మనకి మ్యాప్ రెడ్యూస్. ఓకే, నా దిస్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ Unit 2. Okay, in this what is the first one వచ్చేసరికి మనకి వాట్ ఈస్ ద సమ్ డెఫినేషన్ ఆఫ్ ది మ్యాప్ రెడ్యూసింగ్. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్. అట్లానే మనకి ఇంకోటి వచ్చేసరికి అండి మనకి హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్లో మనకి సమ్ బేసిక్ కమాండ్స్. ఓకే, మనకి సమ్ బేసిక్ కమాండ్స్ కూడా ఉన్నాయండి. వాట్ ఆర్ ద సమ్ బేసిక్ కమాండ్స్ ఆన్ ది హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్. మనకి మెయిన్గా మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఓకే, మనకి ఇక్కడ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్లో వచ్చేసరికి మనకి మెయిన్గా వచ్చేసరికి ls కమాండ్. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది కమాండ్, ls కమాండ్, mkdir కమాండ్. ఓకే, పుట్ కమాండ్, గెట్ కమాండ్, కౌంట్ కమాండ్, క్యాట్ కమాండ్. ఓకే, rm కమాండ్, అట్లా మనకి మూవ్ కమాండ్. ఓకే, నా దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ కమాండ్స్ ఇన్ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది ఓవరీ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. ఓకే, మనకు ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనకు నెక్స్ట్ వీడియోలో మనకి వాట్ ఆర్ ద సమ్ మనకి నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి సింటాక్స్. ఓకేనా, వాట్ ఆర్ ద సింటాక్స్ ఆఫ్ ది కమాండ్స్. ఓకేనా, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఆఫ్ ది హెచ్డిఎఫ్ఎస్. ఓకే, ఒక టాపిక్ నేర్చుకుందాం. అట్లానే మనకి వాట్ ఈస్ ద సింటాక్స్. ఓకేనా, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ది పర్టికులర్ కమాండ్స్. ఓకే, మనకి ఆ సెక్షన్లో నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసరికి మనకి అవి ఒకసారి చూద్దామండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో. ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి వాట్ ఆర్ ద బేసిక్ కమాండ్స్ ఇన్ హడూప్ ఫైల్ సిస్టమ్. ఓకే, ఇవన్నీ మనం ఒకసారి నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి బేసిక్ కమాండ్స్ ఆఫ్ ది ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో. ఓకే అండి, ఐ will continue the next video. Okay, all of you, thank you. Okay, and thank you all.